స్తోత్రం మెస్సియా ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు అందరికి సమాధానం కలుగును గాక. ఆమె నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారా? మీరు అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది మేడం. తద్వారా దేవుడు మీతో మాట్లాడే మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరో. కీర్తనలు 3:2 కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు గారు తన ప్రాణంతో ఏమని చెప్తానంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. మరి మనము కూడా దావీదు మహారాజు గారు మన ప్రాణంతో మన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించు అని చెప్పేవారు ఉండాలని తెలియజేస్తుంది. ఏమంటారా, మనము దావీదు మహారాజు గారు దేవుని బాటలో నడుచువారుగాను, ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను అనుసరించేవారుగాను, ఆయన ఆరాధించేవారుగాను, ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఉండాలని తెలియజేస్తుంది. ఏమంటారా, ఇంకా ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. మరి చాలా మందికి దేవుడు వారికి లేదా వారి కుటుంబానికి ఎన్నో ఉపకారములు చేసినను వారు దేవుడు మాకు అసలు ఏ ఉపకారం చేశారు అని చాలా మంది చాలాసార్లు అంటారు. కానీ మనము అలా అనకుండా దేవుడు మనకు చేసిన ఉపకారములలో దేనిని మరొకుండాలని తెలియజేస్తుంది. ఏమంటారా, కనుక విశ్వాసం కలిగిన ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని వరకుము. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేర్చండి. ఎవరైనా రోగులైన వారిని స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారో వాళ్ళని ఆశ్రయించండి. అనేకలు పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. ఎంతో మన సేవకులు సంఘంలో ఉన్న వారందరినీ కాచి కాపారండి, అభివృద్ధిపరచండి. మా భారతదేశాన్ని రక్షించండి. ఇస్రాయల్ దేశాన్ని కాపుదలు తెచ్చండి, రక్షించండి. మరి మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. యేసునామమున తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నది కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు నిలుచుగాక. ఆమేన్.